ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కొడుకుని ఉదయాన్నే నిద్రలేపిన తల్లి ఎంతో ప్రేమగా స్కూల్ కి పంపేందుకు సిద్ధం చేసింది. తన చేతో గోరుముద్దలు తినిపించింది. ప్రేమగా రెడీ చేసి స్కూల్లో దింపేందుకు బాలుని తీసుకుని స్కూటీపై బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్దిసేపటికే విధి వారిపై పగబట్టింది. రెప్పపాటిలో టిప్పర్కి పిల్లాడి ప్రాణం బలైపోయింది. టిప్పర్ అంచుకి టూ వీలర్ తాకడంతో తల్లి కొడుకులు కింద పడిపోయారు. టైర్ కింద పడిపోయిన బాలుడు స్పాట్లోనే మృతి చెందాడు. ఫస్ట్ క్లాస్ చదువుతున్న తన కుమారుని స్కూల్లో దింపి వద్దామనుకున్న తల్లి అదే తన కుమారుడితో చివరి ప్రయాణమని ఊహించలేకపోయింది. యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏం జరిగిందో ఆ తల్లికి కూడా అర్థం కాలేదు. కింద పడిన పిల్లాన్ని ఒళ్ళోకి తీసుకోబోయి షాక్ అయిపోయింది. టిప్పర్ టైర్ ఆ పిల్లాడి తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జు అయిపోయింది. పాపం ఆ తల్లి పడిపోయిన బాలుని ఎత్తుకున్న క్షణం పాటు పొత్తిళ్లలో పొదివి పట్టుకుంది. కానీ నిర్జీవంగా వేలాడిపోతున్న పిల్లాన్ని చూసి తట్టుకోలేక గుండెలు పగిలేలా కన్నీరు పెట్టింది. అయితే విషయం తెలిసిన కాసేపటికి స్పాట్కి చేరుకున్న తండ్రి వేదన కూడా వర్ణనాతీతం. మరోపక్క కొడుకుని కోల్పోయిన షాక్ నుంచి ఇంకా వాళ్ళు తేరుకోలేకపోతున్నారు. తన కుమారుణ్ణి ఉదయమే నిద్రలేపి ఎంతో ప్రేమగా స్కూల్కి తీసుకువెళ్తున్న క్రమంలో ఇలా జరగడంతో మరింకా షాక్లోనే ఉన్నారు. ఇక ఈ ప్రమాదం హైదరాబాద్ మల్లంపేట దగ్గరలో జరిగింది. స్థానిక స్కూల్లో బాబు అభిమాన్షు 1వ తరగతి చదువుతున్నట్లుగా తెలుస్తోంది. అర సెకండ్ ఆగుంటే ప్రాణం నిలబడేది. ఊహించని ప్రమాదం జరిగినప్పుడు మనం చాలాసార్లు ఇలా అనుకుంటూనే ఉంటాం. ఇది కూడా అలాంటి ఘటనే. రెప్పపాటులో జరిగిన ఘోరానికి పిల్లాడు బలైపోయాడు. మరి కొద్ది నిమిషాలైతే స్కూల్కి వెళ్ళిపోయేవాడు. ఫ్రెండ్స్కి హాయ్ చెప్పేవాడు. అసెంబ్లీలో ప్రేయర్ చేసేవాడు. టీచర్ చెప్పే పాఠాలు వినేవాడు. కానీ ఈలోపే ఊహించని విధంగా ముంచుకొచ్చిన మృత్యువు పిల్లాన్ని మింగేస్తుంది. పాపం చిన్నబాబు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాల్ని కల్చివేస్తోంది.